తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులకి ఒక ధర్మ సందేహం. చాలా సార్లు కామెంట్లో పెడుతూ ఉంటారు. ఇది ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా సంభాషణలు జరిగినా ఈ మాట, ఈ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఏంటంటే, మేము ఎంత పుణ్యంగా అంటాం. పుణ్యం అని అంటే ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటాం, దైవికంగా ఉంటాము, ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. మరి ముఖ్యంగా ఏమైనా పూజలు అయితే ఫస్ట్ ముందే ఉంటాము, అన్ని జరిపిస్తాము. కానీ ఎక్కడా సుఖం కానీ సంతోషం కానీ లేదు, ఆర్థికంగా ఏమంత ఇదిగా ఉండలేదు. కానీ మాకు తెలిసిన వాళ్ళు చూడండి, కనీసం ఇట్లా ఎవరికి పెట్టిన పాపాన పోరు, కానీ వాళ్ళు చూస్తేనేమో మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అంటే గుళ్ళకి వెళ్తారు, బాగానే చేసుకుంటారు అంతే. అంటే గుళ్ళ దగ్గర చేస్తారు కానీ అవసరమైన వాళ్ళు ఎవరికి కూడా సాయం చేయరు అంటారు కొంతమంది. ఇలా రకరకాల మనుషులు ఉంటారు మన దగ్గర. గుడికి వెళ్ళి ఇలా పాపాలు చేసే వాళ్ళందరూ కూడా గుడికి వెళ్ళి అక్కడ దేవుడికి మనకి ఏమైనా సమర్పిస్తే గనక వాళ్ళకి ఆ పాపాలన్నీ పోతాయా? దేవుడు మాలాంటి వాళ్ళని చూడడా? కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకేనా అనేది కూడా ఒక భావన. ఏం చెప్తారు దీనిపైన? చాలా ఉపయోగమైనదే. ఇందులో ప్రధానంగా మన సందర్భం ఏమొచ్చింది, మేము ఎన్నో దాన ధర్మాలు చేస్తాం, ఎన్నో పూజలు చేస్తున్నాం, ఎన్నో వ్రతాలు చేస్తున్నాం, కానీ మాకు అంత స్థితికి మేము వెళ్ళలేకపోతున్నాం. అవతల వాళ్ళు ఏమీ చేయకపోయినా వెళ్తున్నారు. మంచి పొజిషన్. నీ పుణ్యం మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుందండి. అలా ఎలా వెళ్తుంది అంటే, నువ్వు చేసేటువంటిది మౌనంగా నువ్వు చేసేసుకో. నాకు రావట్లేదు, నేనేం చేస్తున్నా అంటే నువ్వేదో ఆశించే చేస్తున్నావు. ముందు నువ్వు చేయవలసింది చేస్తే నీకు రావాల్సింది వస్తుంది. ఆశించి చేయకముందు, ఆశించకుండా నిత్య జీవిత విధానంగా చేయడం మొదలు పెట్టాలి ఫస్ట్. రెండు, ఇన్ని చేస్తూ ఎన్నో రకాలుగా పూజలు, పురస్కారాలు, ఆరాధన, నచ్చలు అన్ని చేస్తూ నాకేమీ కలిసి రావట్లేదు, వాడు ఏమీ చేయడు, వాడికి అన్నీ కలిసి వస్తాయి అని ఎప్పుడైతే నువ్వు అంటున్నావో నీ పుణ్యం మొత్తం వాడికి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా అలా ఎదుటివాడు బాగుపడిపోతున్నాడు నువ్వు అనుకుంటే నీ అంతరాత్మ శుచిగా లేదుగా. శరీరం స్నానం చేసావు కానీ మనస్సు మాత్రం వికారంగానే ఉంది, కాబట్టి అది నీకు ఫలించదు. అయినప్పటికీ కూడా భగవంతుడు నీ యందు ఒక మోస్తరు ఉన్నాడు కాబట్టి కష్టాల ఊబిలోకి నువ్వు దిగట్లేదు. అక్కడి వరకు వెళ్తున్నావు, ఏదో రకంగా బయటకు వస్తున్నావు. అది మనం గమనించాలి. మరి ఇదే చాలా గొప్ప గొప్ప వాళ్ళని చూడండి. 100 మంది మధ్యతరగతి వాళ్ళని, ఒక 50 మంది ధనవంతుల్ని తీసుకుంటే, ఈ 100 మంది మధ్యతరగతి వాళ్ళల్లో డబ్బు లేకపోవచ్చేమో కానీ ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఒక 80 మంది ఉంటారండి. కానీ 50 మంది ధనవంతులను తీసుకుంటే అందులో 45% డబ్బు ఉన్నప్పటికీ కూడా సుఖం లేని వాళ్ళు ఉంటారు. ఇందులో ఏం కావాలి అంటే అసంతృప్తి అనేటువంటిది మన జోలికి రానివ్వదు. అసంతృప్తి అంటే నేను ఎంత చేస్తున్నా నాకేం దక్కట్లేదు అంటే అసంతృప్తి. రెండు, గుళ్ళోకి వెళ్తే చేసేటువంటి పాపాలన్నీ గుళ్ళోకి వెళ్తే పోతాయి అంటే ఎక్కడికి పోవమ్మా. పుణ్యం సంప్రాప్తమవుతుంది, పుణ్యం వస్తుంది, కానీ పాపం అనేటువంటిది ఎక్కడికి పోదు. ఖచ్చితంగా కూడా యథావిధి హుతాగ్నినా, నువ్వు చేసింది ఏదైతే ఉన్నదో ఆ చేసినటువంటి దాని యొక్క కర్మ ఫలితం ఖచ్చితంగా తీసుకుంటాం. మంచి అయితే మంచి తీసుకుంటాం, చెడు అయితే చెడు తీసుకుంటాం. అంతేగాని మనం ఎన్నో పాపాలు చేసేసి గుళ్ళోకి నమస్కారం చేసుకుంటే మనకు పాపాలు పో, పుణ్యం వస్తుంది. పుణ్యం అయితే ఎక్కడికి పోదు, కానీ పాపం మాత్రం ఒక సమయంలో చక్కగా అనుభవించేలా చేస్తుంది. అది మనం చూస్తూ ఉంటాం. డబ్బు ఏం చేయాలో తెలియక కోపాలు వచ్చే నష్టమేం లేదు, ఉన్నది అదే. డబ్బు ఏం చేయాలో తెలియక 2 లక్షలు 3 లక్షలు పిల్లలకి బైకులు కొనిస్తారు. వాళ్ళు దాని మీద స్టంట్లు చేసేసి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటారు. జీవితకాలం బాధే కదండి. నీకు డబ్బు లేకపోవచ్చు, అటువంటి బాధ నువ్వు అనుభవించట్లేదు కదా. అందులో కూడా నువ్వు ఎందుకు వాళ్ళతో పోటీ పడలేకపోతున్నావు? మరి నువ్వు పోటీ పడితే ప్రధానంతో పడు. ఇక్కడ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్లు అండి ఎలా ఉంటాయంటే, కర్మ. దీనికే నేను మీకు ఒక డబ్బులు ఇవ్వాలి, డ్యూటీ టైం దాటిపోయింది, ఇవ్వట్లా, ఎగ్గొట్టేసా. ఇక నా మనసులో ఎట్లయినా ఎగ్గొట్టేద్దామని అనిపించింది. నా కారుకి ఏదో దెబ్బ తగిలింది, నా కర్మ ఇంతే ఉంది, ఈ సంవత్సరం అంతా నాకు కలిసి రాలేదు, నా కారు దెబ్బ తగిలింది. నువ్వు వాడికి ఇస్తే 10,000, ఇప్పుడు నీ కారు నువ్వు బాగు చేయించుకోవడానికి 30-40 వేలు అయిందిగా నీకు. అంటే నువ్వు ఏదైతే చేసావో అంతకు మించి నువ్వు రూపాయి దాస్తే నీకు రూపాయికి రూపాయి ఎలా వస్తుందో, నువ్వు రూపాయి మోసం చేస్తే రూపాయికి 2 రూపాయలు నీ చేత ఖర్చు పెట్టిస్తుంది.
ఇది మనం గమనించాలి ఎప్పుడు కూడా. వాడికి ఏదో వచ్చేస్తుంది కాదు. ఎవరికి ఏమొస్తే ఏం రాకపోతే నాకెందుకు, నా వరకు భగవంతుడు ఈ జీవితాన్ని ఈ రకంగా తినడానికి ఇచ్చాడు. ఇది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారుగా. వాళ్ళకన్నా నేను బెస్ట్గానే ఉన్నా. బహుశా నేను చేసేటువంటి పూజల వలన అర్చనల వలన భగవంతుడు నా వంక చూస్తున్నాడు కాబట్టి వాళ్ళతో అంటే అసలు లేని వాళ్ళతో పోలిస్తే నేను ఉత్తమం. నాకు భగవంతుడు సొంతలు ఇచ్చాడు. ఆ సొంతలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలా మనం కంపారిజన్ చేసుకోవాలంటే మనకన్నా తక్కువ వాళ్ళకన్నా భగవంతుడు మనకి స్థాయిలో కూర్చోబెట్టాడు కదా. ఎంతో చదువు ఉన్నప్పటికీ కూడా మనకన్నా తక్కువ స్థాయిలో చాలా మంది ఉన్నారు. దాంతో పోలిస్తే మనం భగవంతుని ఏదో ఒక రకంగా ఆరాధిస్తున్నాం కాబట్టి భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. నేను ఇంత చేస్తున్న ఆ స్థాయికి వెళ్ళట్లేదు అని అంటే ఆ స్థాయికి నేను తీసుకెళ్తే పెద్ద కష్టం కాదు. ఆ స్థాయికి నేను తీసుకెళ్తే చివరికి మళ్ళీ యథాస్థానానికి వస్తావు. ఏం లేదండి, నా స్థాయి నెలకి 1,00,000 రూపాయలు. నా దగ్గరకు 10 లక్షలు వచ్చి నేను ఏం చేయగలను. ఆ డబ్బుల్ని ఎట్లా ఖర్చు పెట్టాలి కూడా తెలియదు, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి కూడా తెలియదు. ఒక్కసారి పిచ్చెక్కేస్తుందండి. మన తిండి కూడా తినలేము. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి క్లోజ్ చేసేస్తాను. నీ దగ్గర నెలకి నువ్వు 10,000-20,000 సంపాదించుకుంటున్నావు. ఆ వచ్చే దాంట్లో ఎట్లా కూడా నువ్వు కుటుంబాన్ని జాగ్రత్తగా లీడ్ చేసుకుంటూ వస్తున్నావు. ఆ భగవంతుని అలానే పట్టుకో. ఒక్క రోజు వస్తుంది నిన్ను పట్టుకునే రోజు. ఆ రోజు కోసం నువ్వు ఎదురు చూడాలి. అదేంటంటే నువ్వు చేసిన ఎన్నో కర్మ ప్రారంభాలు ఒక్కొక్కటి నువ్వు చేసేటువంటి పూజలకి ఒక్కొక్కటి కర్మ ప్రారంభం తొలుగుతూ వస్తుంది. నువ్వు ఒక అర్చన చేయగానే నువ్వు చేసిన కర్మల్లో ఒకటి తొలగింది. ఎప్పుడైతే నువ్వు అవతల వ్యక్తి గురించి వాడు ఎదిగేశాడు, వాడు ఏం చేయకపోయినా అన్నావో వాడి పాపానికి నువ్వు కారకుడవుతున్నావు, నువ్వు పుచ్చేసుకుంటున్నావు. ఇక నీకు పాపం తగ్గి పుణ్యం పెరిగింది ఉపయోగం. కాబట్టి అసంతృప్తి నీ జోలికి రాని. ఒక బిచ్చగాడండి పాపం, ప్రతిరోజు 10 ఇళ్ళు తిరిగి భౌతిక భిక్షాంది అని చెప్పి తనం దొరికేది రోజు తినేవాడు. అతని నిత్య జీవితం అయిపోయింది అది. ఒక టైంలో ఒక పెద్దతను చూసి రోజు ఇతను ఇట్లా భిక్ష చేసుకుంటున్నాడు, ఒకవేళ వర్షం వచ్చింది 2 రోజులు ఎవరింటికి వెళ్ళినా ఎవరు పెట్టరు కదా, అతని పరిస్థితి అని చెప్పి ఒక 100 రూపాయల నోట్ అతనికి ఇచ్చిన ఆయన, నీకు ఎప్పుడైనా లేని రోజు కడుపుండా తినవయ్యా అన్నాడు. ఆ 100 రూపాయలు అతని దగ్గరికి వచ్చేటప్పటికి అతనికి సంబంధం లేదు కదా. అది వచ్చేటప్పటికి ఆ 100 రూపాయలు జేబులో పెట్టుకున్నాడు. హోటల్కి వెళ్ళాడు తిందామని. రోజు భిక్ష ఎత్తుకుంటున్నాడు కదా, ఇప్పుడు నా దగ్గరికి 100 రూపాయలు తీసుకొచ్చి వచ్చారంటే వీడు ఎవరినో కొట్టి డబ్బు తీసుకున్నాడు, దొంగతనం చేశారని చెప్పి నన్ను అనుమానిస్తారు అని ఎక్కడికి ఖర్చు పెట్టలేకపోయాడు. గుర్తున్నాడు. అది జేబులో ఉంది కాబట్టి నా దగ్గర 100 రూపాయలు ఇప్పుడు నేను అడుక్కోవడం ఏంటి, రోజు భౌతిక భిక్షా దేహాన్ని వెళ్తున్నా, ఇవాళ నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి కాబట్టి నేను అడుక్కోవడం ఏంటి, ఇంకా నేను అడుక్కోను అని అక్కడే కూర్చున్నాడు. 2 రోజులైంది. వీళ్ళందరూ రోజు అతను వస్తున్నాడు అంటే కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తిగా భావించి రోజు అతనికి ఒక ముద్ద పక్కన పెట్టేవారు. 2 రోజులకి రావట్లా, ఏమయ్యాడు అర్థం కావట్లా. 2వ రోజు రాత్రి అతనికి బాగా కడుపు మంట వెయిట్ మొదలుపెట్టింది. ముడుచుకుని ఇట్లా పట్టుకుంటాడు జేబుని. వీడి దగ్గర 100 రూపాయలు ఉన్నాయన్న విషయం ఎవరికైనా తెలిస్తే వీడిని కొట్టి ఆ డబ్బు తీసుకుపోతాడేమో అని చెప్పి అర్ధరాత్రి అయ్యేటప్పటికి అప్పుడు జ్ఞానోదయం అయ్యి, భగవంతుడా నాకు ఇదొద్దు, ఈ డబ్బు నాది కాదని చెప్పి తీసుకెళ్ళి హుండీలో వేసేసి అమ్మయ్యా నా జీవితం నాకు వచ్చేసింది అనుకున్నాడు. అందుకనే భగవంతుడు కూడా నీకు ఏ టైంలో ఏది రావాలో అది ఇస్తాడు. ఏది పడితే అది నీ దగ్గరికి వస్తే దాన్ని పట్టుకొని నువ్వు ముందుకెళ్ళో వెనక్కి వెళ్ళో అక్కడ ఇరుక్కుపోతావు. కాబట్టి నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి, నీకు రావాల్సింది నీకు దక్కవలసింది ఆయన ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఎదుటివాడి మీద పడి వాడు ఎవ్వరికీ బెచ్చం పెట్టట్లా, పిల్లి కూడా బెచ్చం పెట్టట్లా, అన్నం తిని కాకి మెతుకు దొరకట్లా, అటువంటి వాడు బాగుపడిపోతున్నాడు అని అంటే ఎంతమంది వాళ్ళ గురించి అనుకుంటూ ఉంటారో అంతమందికి వాళ్ళ యొక్క పాపం మొత్తం వెళ్ళిపోతుంది, వీళ్ళు చేసుకునే పుణ్యం మొత్తం వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తారు. ఇలానే అంటే కుటుంబంలో భర్త అంటే భార్యకి వాల్యూ ఉండదు, భార్య అంటే భర్తకి ఇది ఉండదు. ఒక ఇంట్లో ఎందుకుంటారో తెలియదు, ఎవరు ఒకరితో మాటలు ఉండవు. కొడుకుని తల్లి క్షమించదు, భర్తని భార్య క్షమించదు, ఈ తండ్రిని కొడుకు క్షమించడు. ఆ కొడుకు లేదంటే బాగా చెడు తిరుగు అలవాటు పడిపోయి రకరకాలుగా అన్ని అలవాటు చేసేసుకొని కుటుంబం పరుగు తీయడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ కష్టాలు మనకు కనిపించకూడదండి. కాబట్టి ఏంటంటే మనం చేసేటువంటిది మనం చేస్తే మనకు రావాల్సింది ఖచ్చితంగా ఇస్తారండి. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి, అసంతృప్తితో ఉన్న జీవితం ఎప్పుడు గడపకూడదు. ఎప్పుడైతే నీ మనస్సులోకి అసంతృప్తి అనేటువంటిది వచ్చిందో, ఏ ద్వారం నుంచి వచ్చిందో అదే ద్వారం నుంచి తృప్తి వెళ్ళిపోతుంది బయటికి, నువ్వు సుఖంగా ఉండలేవు. కాబట్టి నాకు ఈ జన్మ భగవంతుడు ఇచ్చాడు, నేను ఇవాళ కడుపు నుండి అన్నం తింటున్నాను. ఈ అన్నం దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
వాళ్ళతో పోలిస్తే నాకు భగవంతుడు కడుపులో అన్నం పెట్టాడు కదా అనేటువంటిది ఆలోచన చేస్తే నీ ఒక ఆలోచనకి అవతల వ్యక్తి కూడా ముద్ద దొరుకుతుంది. ఆ పుణ్యం నీకు సంప్రాప్తం అవుతుంది. నువ్వు వాడిని దృష్టిలో పెట్టుకోకుండా నీ పైవాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నప్పుడు నీ పుణ్యం అంతే అతని పాపం నీకు వచ్చేసేసి ఎదగట్ల. చిన్న లాజిక్ అమ్మా. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతే. ధన్యవాదాలు గురువు గారు. పరమేశ్వర.